కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. 20వ వార్డు గోసంగి కాలనీకి చెందిన 120 మంది ఓటర్ల జాబితాను 22వ వార్డుకు మార్చారని ఆండ్రాస్ వెంకట్, చింతల రాములు, కోదండరాం సురేష్ ఫిర్యాదు చేశారు. అనంతరం వీరు మాట్లాడుతూ తగు విచారణ జరిపి ఓటర్ జాబితా మార్చాలన్నారు. ఈ కార్యక్రమంలో చింతల రాములు, దుర్గయ్య, కడమంచి సాయిలు, సురేష్, విజయ్, స్వామి, రమేష్ పాల్గొన్నారు. ఈ మున్సిపల్ ఎలక్షన్ ఎన్నికల్లో మున్సిపల్ వారు ఓటర్ల జాబితాను ఇచ్చినప్పటికీ గోసంగి కాలనీలో ఉన్నటువంటి 20వ వార్డులో ఉన్నటువంటి ఓటర్లను 117 మంది ఓటర్ల జాబితాను 22వ వార్డులో మార్చినారు. తీరగా చూస్తే డబుల్ బెడ్రూమ్లో ఉన్నటువంటి 50-60 మంది ఓటర్లను 20వ వార్డులో మార్చినారు. 20 డబుల్ బెడ్రూమ్ వాళ్లకు 20వ వార్డులో ఉన్నటువంటి గోసంగి కులస్తులకు మధ్య వ్యర్థిత్వం ఉన్నది. 22వ వార్డు అది, 20వ వార్డు ఇది. 20వ వార్డులో ఓటేసిన వ్యక్తి కౌన్సిలర్ని పనుల కోసం 20వ వార్డు కౌన్సిలర్ని అడుగుతారు. కానీ మా 20వ వార్డు ఓట్లు వేరే 22వ వార్డుల పడ్డాయి అని చెప్పి మాకు తెలిసింది. దానికి మా ఓట్లు మాకు ఎటు పోకుండా మా గల్లీ మట్టుకే ఉండాలని మేము కోరుకుంటున్నాం. కలెక్టర్ దగ్గరకు వచ్చి మా వార్డుకు 120 ఓట్లు మా వార్డుకు మాకే ఉండాలని చెందాలని చెప్పేసి కలెక్టర్ మేము వచ్చి కలచడం జరిగింది. దానికోసం కలెక్టర్ మేము రిక్వెస్ట్ చేసుకుంటే తన మెయిల్ చేసి అక్కడ కమిషనర్ ఆఫీస్కి పంపించిండు. మున్సిపాల్కు మా ఓట్లు మాకు ఖచ్చితంగా 20 వార్డుకు రావాలని మా మనవి.